హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇవాళ మన హాట్ టాపిక్ ఏంటంటే ఈ రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, బట్ ఒకసారి వాటిపైన మనం దృష్టి సారిస్తే ఎలా జరుగుతున్నాయి పరిణామాలు, సంఘటనలు ఎలా ఉన్నాయని చూస్తే ఒకంత ఆశ్చర్యానికి, ఒకంత జిగుప్సాకరమైన సంఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారుల అవినీతి, అందులోనూ పోలీస్ శాఖలో ఈ అవినీతి మరింత పెట్టరైపోతుంది. తెలంగాణలో అంటే ఒకసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 2014 కేసీఆర్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. వాళ్ళకి ఒక డిగ్నిటీ తీసుకురావాలి, వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు, పోలీస్ శాఖ అంటేనే బాగా డబ్బులు అవుతారు, లంచాలు, ఈ అపోహ పోవాలంటే కారణం ఏంటంటే వాళ్ళకి అప్పట్లో ప్రభుత్వం అంచనా ఏంటంటే వాళ్ళకి జీతాలు తక్కువగా ఉన్నాయి, సో మంచి జీతాలు ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళు అద్భుతంగా పనితీరు ప్రదర్శిస్తారు, సో ప్రజలకు చాలా రక్షణ కవచంగా ఉంటారు. ఇవన్నీ కూడా అంచనా వేసి అప్పుడు వస్తున్న వాళ్ళ శాలరీని డబల్ చేసే ప్రయత్నం చేశారు కూడా. వాళ్ళకి అత్యాధునిక వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఇన్నోవా క్రిస్టా లాంటి వాహనాలు ఇవ్వటం, ఫుల్లీ అంతకుముందు వాళ్ళకి జీపులు ఏవో ఉండేవి, సుమో లాంటివి, అందులో ఏసీలు కూడా పనిచేసేవి కదా. కానీ ఇప్పుడు అత్యాధునిక వాహనాలైనటువంటి టయోటా, ఇన్నోవా, క్రిస్టా వెహికల్స్ ఇలాంటివి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించింది ప్రభుత్వం. చాలా మందికి వెహికల్స్ ఇవ్వటం, 2 వీలర్స్ ఇవ్వటం, ఆ మధ్య కొన్ని పోలీస్ స్టేషన్లు కొత్తగా కూడా ఓపెన్ చేయటం, వాళ్ళ పనుల్లో వెసులుబాటు కల్పించడం, వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళ కష్టాలు ఏవైతే తీర్చే ప్రయత్నం ప్రభుత్వం దాదాపుగా చేసింది. అన్ని తిరగలేదు, కానీ కొంతవరకు వాళ్ళని ఒక మంచి వర్గంగా, ఒక ఉన్నత వర్గంగా, పోలీస్ శాఖల మీద ఉన్నటువంటి పూర్వం ఉన్న అభిప్రాయం పోయే విధంగా, వాళ్ళ పనితీరు మెరుగుపడే విధంగా చేయాలనే ఉద్దేశంతో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ మేరకు కొద్దిమంది చాలా అద్భుతంగా కూడా పనిచేశారు. అయితే ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే, కొత్తగా సర్వీసులకు వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ మధ్య కాలంలో మనం చూస్తే మెదక్ డిస్టిక్లో టెక్మల్ మండలంలో ఎస్ఐ రాజేష్ని ఏసీబీ అధికారులు వలపని పట్టుకునే క్రమంలో ఆయన వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. జనరల్గా పోలీసులు దొంగలు పట్టుకునే ప్రయత్నంలో ఉంటే వాళ్ళు తప్పించుకొని పోయే కార్యక్రమాలు కానీ అలాంటివి చూస్తున్నాం. గోడ దిక్కు పారిపోయి ఏకంగా ఎక్కడన్నా ఎస్ఐ పారిపోయాడు, పోలీసు నుంచి మరో పోలీసు పారిపోయే పరిస్థితి అయింది. అంటే ఒక ఎస్ఐ క్యాడర్లో ఉండి మంచి జీతభత్యాలు పొందుతూ ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి, తీరా కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే, ఆ సంఘటన టోటల్ ఎపిసోడ్ చూస్తే తెలిసింది ఏంటంటే, కేవలం ఒక 40,000 రూపాయలు, అది కూడా ఎక్కడో ఒక వరికోత యంత్రంలో ఉన్న బ్యాటరీ దొంగలించిన 2 దొంగల నుంచి కేసు నమోదు చేయకుండా ఉండడం కోసం దేని గురించో 40,000 రూపాయలు వాళ్ళ నుంచి లంచం తీసుకున్నారు. ఆల్రెడీ ఒక 10,000 వేరే వాళ్ళ అకౌంట్కి ఫోన్పేనో ఏదో చేయించుకున్నారు. మిగిలిన 30,000 ఇస్తున్నాగా వాళ్ళు ఈ వేరియబుల్ తట్టుకోలేక ఏసీబీ అధికారులను ఆశించడం 2 వ్యక్తులు. సో వాళ్ళు వచ్చి ఇతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం. వాళ్ళకి వచ్చే జీతభత్యాలు ఏంటి, ఈ వరికోత యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ నుంచి 40,000 ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి. సో ఇలాంటివి చాలా కోకొలలుగా జరుగుతున్నాయి. కొందరు మాత్రమే ఏసీబీ అధికారులు, ఎందుకంటే అది కూడా ధైర్యం లేదు, ఎందుకంటే వాళ్ళు పోలీసులే కదా. ఏసీబీ అధికారులు చెప్పొచ్చో లేదో తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉండవు, వాళ్ళకి చెప్తే యాక్షన్ తీసుకుంటారో లేదో తెలియదు. ఇవే కాదు, చాలా మటుకు సివిల్ కేసెస్లో పోలీసులు తలదూర్చటాలు, వాళ్ళని మేము రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళ నుంచి కూడా కొంత పెద్ద మొత్తంలో తీసుకోవటం. గడిచిన ఏడాదిలో చూస్తే మనకి కుషాయిగూడలో ఏకంగా సిఐఎస్ఐ ఒకటే రోజే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో వాళ్ళు లంచాలు తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో పోలీసులు చేయవలసిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి, ఈ క్రమంలో ఎక్కడ వాళ్ళు మిస్ మ్యాచ్ అవుతుంది, ఎక్కడ వాళ్ళ డ్యూటీస్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి, ఎవరికి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు, నిజంగా ప్రజలకు రక్షణ కల్పించగలుగుతున్నారా, దీన్ని చూసుకోవాలి. పోలీసుల నుంచి పోలీసు పారిపోయాడంటే చాలా హాస్యాస్పదమైన సంఘటన. ఇంకోటి, ఆ టెక్మల్లో చివరిలో ఇందులో ఈ టోటల్ ఎపిసోడ్లో కొసమైన ఏంటంటే, ఇతని ఆగడాలు, ఊళ్ళో రౌడీ షీటర్లో వాళ్ళ ఆగడాలు భరించలేక ఇబ్బంది పడే క్రమంలో ప్రజలు చాలా మంది పోలీసులు ఆశ్రయిస్తారు. అక్కడ ఈయన ఆగడాలు తట్టుకోలేక అతను సస్పెండ్ అయ్యాడు, ఇట్లా ఏసీబీలో దొరికాడని తెలిసిన వెంటనే స్థానికులు వచ్చి అదే పోలీస్ స్టేషన్ ముందర బాణాసంచా కాల్చారు. విచిత్రమైనటువంటి సంఘటన అక్కడ చోటు చేసుకుంది. అంటే ఏ స్థాయిలో ప్రజలు వాళ్ళని ఏపగించుకుంటున్నారు, ఏ స్థాయిలో ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారు, ఏకంగా వచ్చి బాణాసంచా కాల్చడం అంటే ఏంటి? ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడిన తర్వాత ప్రజలు వచ్చి అక్కడ బాణాసంచా కాల్చడం అంటే పోలీస్ వ్యవస్థ, పోలీసులు ఏ స్థాయిలో దిగజారిపోయారు. అదే ఈ సంఘటన జరిగి ఈ మధ్య కాలంలో జరిగింది కాబట్టి ఒక్కసారిగా నాకు ఎందుకో సంఘటన పైన మాట్లాడాలనిపించి చాలా మంది కూడా అన్నారు, ఎందుకు ఈ విధంగా వ్యవస్థ ఎందుకు దిగజారుతోంది, వాళ్ళకి ఇన్ని సదుపాయాలు కల్పించినప్పుడు కూడా వ్యవస్థ ఎందుకు ఇలా తయారైంది అనేది ఒక చర్చ జరిగిన క్రమంలో ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ప్రజలకు రక్షణ కల్పించి దేవుడు భూమి మీద ఇద్దరికే స్టిక్ పట్టుకోవడానికి అధికారం ఇచ్చాడు. ఒకటి ఏంటంటే ఫస్ట్ టీచర్, ఈ మధ్య టీచర్ కొడితే కూడా కేసులు పెడుతున్నారు, అది వేరే విషయం. సమాజాన్ని రేపటి దేశ భవిష్యత్తు నేటి తరగతి గదిలో రూపొందుతున్నట్టుగా ఆ దేశ భవిష్యత్తు తరాల వాళ్ళు తయారు చేసే భావి భారత పౌరులు తయారు చేసి వాళ్ళు చక్కదిద్దే క్రమంలో ఒక ఉపాధ్యాయుని వద్ద స్టిక్ ఉంటుంది, కట్టె ఉంటుంది. ఆ తర్వాత అధికారికంగా స్టిక్ ఉన్నది
ఒక పోలీసుల దగ్గరే. దాన్ని కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి వాడాలి. సమాజాన్ని చక్కదిద్దడం కోసం, సమాజాన్ని సరైన మార్గంలో పెట్టడం కోసం కానీ, నేరస్తుల్ని వక్ర మార్గం నుంచి సక్రమమైన మార్గంలో పెట్టడం కోసం వాళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళ చేతిలో స్టిక్ ఉంటుంది. దాని వాడక విధానం వేరే విధంగా ఉంటుంది. సో ఇది వదిలేసి పూర్తి పోలీసు వ్యవస్థ అంటేనే క్రమశిక్షణ గల వ్యవస్థ అనే ఒక పేరు ఉంది. ఇది టోటల్గా పక్కన వెళ్ళిపోయి ఒక లంచగొండి వ్యవస్థగా మారి ఒకరిద్దరే కాదు, చాలా మంది ఈ మధ్య చాలా కేసులు మన ముందు తారసపడుతుంది. మచ్చుకు నాకు ఈ కేసు ఎందుకో ప్రత్యేకంగా అనిపించింది. అది గోడ దిగి పారిపోవటం. వాళ్ళు ఏసీ వాళ్ళు కూడా పోలీసులే, ఆల్సో కమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ. సో పోలీసుల నుంచి మరొక పోలీసు మంచి క్యాడర్, ఎస్ఐ క్యాడర్ అంటే స్టార్టింగ్ బిగినింగ్ క్యాడర్ అనమాట. ఒక మండలాన్ని తన చేతుల్లో సంరక్షించగలిగే ఒక మంచి హోదా, ఒక మంచి రక్షణ కవచం లాంటి హోదా అది. 2 స్టార్ హోదా అది, మంచి క్యాడర్. ఆ స్థాయిలో పోలీసుల నుంచి మరో పోలీసు తప్పించుకొని పారిపోయి గోడ దిగి పారిపోయి అతను పట్టుకొచ్చారు, చాకచక్యంగా దొరికించుకున్నారు. సో ఇటువంటి సంఘటనలు చాలా దిగజారుడుతనానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఈ పోలీస్ డిపార్ట్మెంట్స్ని ఎవరైతే చూస్తారో, అంటే హోంశాఖ కావచ్చు, వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అవసరమైతే ఇప్పుడు ఎట్లయితే ఉపాధ్యాయులకి టెట్ మళ్ళీ నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఇంకోసారి మళ్ళీ ఎథికల్స్ గురించి కానీ వాటి గురించి మరోసారి రీట్రీట్ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే చాలా బాగుంటుందేమో అని ఒక ఆలోచన కూడా నాకు వచ్చింది. ఇది ఆ శాఖ ముందు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.